वासुदेवाय धन्वन्तरे अमृत कलश हस्तये सर्वामय विनाशाय त्रैलोक्यनाथाय श्री विष्णवे नमः। మళ్ళీ రివర్స్ అయితే ఏం చేద్దామండి? ఇప్పుడు యూఎస్లో ఉన్నారు, వాడుకుంటున్నారు, కెనడా వెళ్తారు, మళ్ళీ అక్కడ 2 నెలలు 3 నెలలు అన్నీ స్టాండప్ అవ్వాలి. అయిన తర్వాత మళ్ళీ అప్పటికి ఉందా ఉందా ఏదైనా నేను మీకు అప్పుడు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. 6 months అంటే 2 months అయింది. ఇప్పుడు 6 నెలలు కంప్లీట్ చేస్తేనే కానీ, లేదంటే మళ్ళీ 2 నెలలు పోయిన తర్వాత మళ్ళీ ఈ మెటబాలజీ ఎప్పుడైతే మారిందో అప్పుడు మళ్ళీ వచ్చేస్తుందండి. ఎస్ఎస్ వీళ్ళ బ్రదర్ యూఎస్లో ఉన్నారు, మన వరకును మనం మెడిసిన్ పంపుతున్నాం ఇక్కడి నుంచి, బాగానే కంట్రోల్ అయింది ఆల్మోస్ట్ ఆల్. కాకపోతే ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడో ట్రాన్స్ఫర్ అయ్యారు, కెనడా ఏదో అడవుల్లో ఉన్నారంట. అడవుల్లో ఉన్న మందులు మెయిన్ అండి, ఆయన బాగుంటేనే కదా ఎక్కడ చేయగలిగేది. మా వెర్షన్ అది. ఇది చూడండి, ఇప్పుడు మీకు ఒక సవాలు. ఇంకా ఇంకా అటు వెళ్ళిపోండి, మీరు ఇంకా అటు వెళ్ళిపోండి. ఇంకో కుర్చీ కూడా పెట్టుకోండి మీరు ఎదరికంతా. ఆ కుర్చీ మీద కాళ్ళు పెట్టండి, మీరు బాగా పైకి లాక్కోండి. మీరు నేనేం చెప్పొద్దు, డాక్టర్ గారే గెస్ట్ చేసి చెప్పాలి. ఆయన అడిగినట్లుగా చెప్పండి, అది ఎంతకాలం నుంచి ఉంది, ఏమేమి వైద్యం చేసుకున్నారు అది. ఏమండి కొంచెం ఒక 10-15% అనుకుంటున్నానండి నేను తగ్గి. అంతేనంటారా? 20 అంటారా? అంతే. ఇంగ్లీష్ వైద్యులు అయితే చూశారు, అయితే మనకి కరెక్ట్ అయిన థీసిస్ కుదరలేదు. ఇప్పుడు మనం ఏం చేయలేకపోతున్నాం, కారణం ఏంటంటే అండి, ఈయన టైం ఇవ్వాలి, మనం పొట్ట వేయాలి. పుట్టమట్టి తీసుకొచ్చి దాంట్లో అన్నీ కలిపేసి శుభ్రంగా పుట్టం పెట్టేసి దాంట్లో మొత్తం ఆయిల్స్ వేసేసి ఈయన ఇక్కడ కూర్చుని పోవాలి. అంటే రాత్రి 10 ఇన్పేషెంట్లో రాత్రి 10-11 దాకా మధ్యాహ్నం వచ్చేసి ఉండిపోవాలి. ఉండిపోతే ఇవాళ చేసామనుకోండి, దాని నెక్స్ట్ మర్నాడు ఈ పైన మజిల్ మీద ఏమొచ్చిందని చూడవచ్చు మనం, డాట్స్ ఏమొచ్చిందని దాంట్లో బయటపడిపోతుంది. ఈ ఎన్ని టెస్టులు చేయించినా ఎందులో కూడా బయటపడుతుంది అది, దేంట్లోనూ కూడా దాన్ని ఇదవదు. దానికి అదే మార్గం. మన 2-3 కూడా నేను, మాకంటే సీనియర్స్ ఉంటారు కదా, వాళ్ళతో కూడా నేను చేసాను డిస్కస్. అదేంటంటే మనకి రిజల్ట్స్ వచ్చేయాలి, మనం ఏం చేసామనేది కాదు అక్కడ. కాలు మడం తిప్పండి ఒకసారి. అంటే ఈ పైకి ఉబ్బిన దాని మీద కనబడతలేదండి, వెరికోసే. అది అది పెట్టండి, పైకి లాక్కుండా కొంచెం అది పెట్టండి. మీరేం జాబ్ చేసేవాళ్ళు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? అయిపోయిందా?